గురుగారు, మంత్రశాస్త్రం అనేది ఎంతో ప్రభావవంతమైనది. ఈ మంత్రశాస్త్రంలో ఉన్నటువంటి ఈ ప్రయోగాలు మన జీవితంపై ఎలా ప్రభావాన్ని చూపిస్తాయి? మంత్రశాస్త్రంలోని ప్రయోగాలు సక్రమంగా సరి అయిన దిశలో సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగింపబడినప్పుడు సత్ఫలితాలను ఇస్తాయి. పాల్ బ్రంటన్ అని భారతదేశంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక తత్వాన్ని అధ్యయనం చేయాలని విదేశాల నుంచి భారతదేశానికి వచ్చాడు. అలా వచ్చినటువంటి ఆ బ్రంటన్ను అనేక మంది యోగులను కలిశాడు. విశుద్ధానంద సరస్వతి దగ్గరికి వెళ్ళి ఈ ప్రయోగాలు నిజమేనా అని ప్రశ్నించాడు. అక్షర సత్యాలయ్య తెలుసుకోవాలనుకుంటున్నావా అని ఆ స్వామి పాల్ బ్రంటన్ను ప్రశ్నించాడు. ప్రత్యక్షంగా చూడాలనుకుంటున్నాను. సరే, మారణ మంత్రాన్ని ప్రయోగిస్తాను చూడు అని గాలిలో ఎగురుతున్న పిచ్చుక మీద ఒక గడ్డిపోచను విసిరేశాడు. మరుక్షణం అది విలవిలలాడుతూ ప్రాణత్యాగం చేయాల్సిన అగత్యం ఏర్పడింది. పాల్ బ్రంటన్ చాలా బాధపడ్డాడు. నా ప్రత్యక్ష ప్రదర్శన కోసం ఒక ప్రాణిని పొట్టన పెట్టుకున్నారే, ఇది న్యాయమా అని ప్రశ్నించాడు. నేనెందుకు పొట్టన పెట్టుకుంటానయ్యా అని సంజీవిని ప్రయోగం చేశాడు. వెంటనే ఆ పక్షి మళ్ళీ ఎగురుతూ గాలిలోకి లేచింది. ప్రత్యక్షంగా ఈ సంఘటనను చూసిన పాల్ బ్రంటన్ ఆశ్చర్యపోయాడు. భారతదేశంలో ఇంత అద్భుతమైనటువంటి మంత్రశక్తి ఉంది అని గుర్తించి గ్రంథస్థం చేశాడు. అలానే ఆదిభట్ల నారాయణదాస్ గారు మహా తపస్వి, లలిత ఉపాసకుడు. ఆ గ్రామంలో ఒక క్షుద్ర శక్తిని ఆరాధిస్తున్న మాంత్రికుడు బావి దగ్గరకు వస్తున్నటువంటి స్త్రీలు, నీళ్లు తోడుకుందామని వచ్చే స్త్రీల మీద అనేక రకాలైన ప్రయోగాలు చేస్తూ వారిని అవమానాల పాలు చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది గమనించినటువంటి ఆదిభట్ల నారాయణదాస్ గారు చేతిలో ఒక రూపాయి బిళ్ళ పెట్టుకొని ఆ మాంత్రికుడి ముందు ఆ చేతితో కొట్టగానే ఆ మాంత్రికుడు మంట మంట అంటూ ఎగిరిపడ్డాడు. అప్పుడు చెప్పాడు, మంత్రశక్తి నీకే కదయ్యా, అందరి దగ్గర ఉంటుంది. దానిని ప్రజలను అవమానాల పాలు చేయటానికి ఉపయోగించకు, ప్రజల అభివృద్ధి కోసం ఉపయోగించమంటూ బుద్ధి చెప్పాడు. ఇలాంటి సంఘటనలు కోకొల్లలు. కావలసినది దేవతాశక్తిని ఆరాధన చేస్తూ ఆ దేవతాశక్తి సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగించాలన్న సద్బుద్ధితో సాధనను కొనసాగించటమే. విద్యారణ్య స్వామి వారు విజయనగర సామ్రాజ్య నిర్మాణం కోసము ఆ తల్లిని ప్రసన్నం చేసుకొని కనకవర్షం కురిపించారు. అంగళ్ళ రతనాలు అమ్మినారట ఇచట అని మనం పాడుకుంటున్నామంటే కారణం విద్యారణ్య స్వామి వారి యొక్క తపశ్శక్తి. తపోహి దురతిక్రమ, తపస్సుతో సాధించలేనిది లేదు, మంత్రశక్తితో అందుకోలేనటువంటి అందలము లేదు. దానిని సక్రమమైన రీతిలో ఉపయోగించుకునే ప్రయత్నం చేయాలి. ఆ మంత్రశక్తిని అద్భుతమైన విజ్ఞానం ద్వారా మనకు అందజేసిన వారు ఋషులు. ఆ ఋషుల యొక్క వారసులము మనం. వారిని జ్ఞాపకం చేసుకుంటూ సమాజ శ్రేయస్సు కోసం ఆ విజ్ఞానాన్ని ఉపయోగిస్తూ మన జీవితాన్ని ధన్యం చేసుకునే ప్రయత్నం చేయాలి.